తెలంగాణ గడ్డపై హింసకు తావు లేదన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ 30 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని మరోసారి పిలుపునిచ్చారు. గణపతి లొంగిపోతే ఆరోగ్య భద్రత ఇస్తామన్నారు. మావోయిస్టులపై కేసులు ఎత్తేసేందుకు తాము సానుకూలంగా ఉన్నామన్నారు ముఖ్యమంత్రి. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయుధాలు సమర్పించి సరెండర్ అయ్యారు. మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటని పోలీసులు తెలిపారు. 130 మంది నుంచి 124 ఆయుధాలు, 700కు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇప్పటి వరకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన మరో 7గురు అండర్ గ్రౌండ్ లో ఉన్నారని, వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు డీజీపీ. మావోయిస్టు పార్టీలో తెలంగాణ కమిటీ ఇక లేదన్నారు. 130 మంది సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్స్, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినారు. ఈ విధంగా తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర వహించిన పోలీసులను అభినందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాంతియుత మార్గంలోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అజ్ఞాతంలో ఉన్న గణపతి లొంగిపోవాలని మరోసారి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య మార్గంలో ప్రజా సమస్యలపై కొట్లాడితే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గణపతితో సహా ఈరోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే తమ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు ముఖ్యమంత్రి. లొంగిపోయిన వారికి వైద్యం, ఆర్థిక సాయం, నివాస సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. అవసరమైతే పునరావాస ప్యాకేజీ పెంచుతామన్నారు. బుల్లెట్ కాదు, బ్యాలెట్తోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. లొంగిపోయిన మావోయిస్టులపై కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కేసుల తీవ్రతను బట్టి ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే కమిటీ వేస్తామన్నారు రేవంత్ రెడ్డి. లొంగిపోయిన వాళ్లు రాష్ట్రంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉందన్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. దేవ్జీకి చెందిన పిఎల్జీఏ దళం మొత్తం లొంగిపోయింది. ముఖ్యమంత్రికి 31 AK-47తో పాటు 134 ఆయుధాలు అప్పగించారు. ఏఓబీ కీలక నేతగా ఉన్న చలసాని నవత కూడా ప్రస్తుతం లొంగిపోయారు. తెలంగాణకు చెందిన లొంగిపోయిన మావోయిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులు అందించారు. మహిళల భద్రత, అభ్యున్నతికి ప్రజా సర్కార్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, డేటా ప్రివెన్షన్ రంగాల్లో సహకారంపై అమెరికాలోని డెలావేర్ స్టేట్ గవర్నర్తో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమనే వారికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీద అందిస్తున్నట్లు గుర్తు చేశారు. హైదరాబాద్లోని జేఎన్టీయూలో నిర్వహించిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సీఎం రేవంత్. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళల భద్రత, అభ్యున్నతికి చేసిన చట్టాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలైతేనే ప్రభుత్వాల బాధ్యత నెరవేరుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం. వారికి అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. కేవలం ఫ్రీ బస్ జర్నీ కాకుండా ఐకేపీ సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులను నడిపిస్తూ వ్యాపార భాగస్వాములుగా మార్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ఏర్పాటు చేస్తే చాలామంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే చేయగలరని భావిస్తున్నారు. కానీ ఆర్టీసీకి 1000 బస్సులను కొనుగోలు చేసి 1000 బస్సుల భాగస్వామ్యం ఈరోజు మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని పెంచడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అదే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. అమెరికాలోని డెలావేర్ స్టేట్ గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ, డెలావేర్ రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో కొనసాగాల్సిన ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. హెల్త్, ఎడ్యుకేషన్, డేటా ప్రివెన్షన్ రంగాల్లో సంస్కరణలపై డిస్కషన్ చేశారు. నాణ్యమైన వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాలపై చర్చించారు. విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక బోధన పద్ధతుల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ను మాట్ మేయర్కు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించిన డెలావేర్ గవర్నర్ అమెరికా పర్యటనకు సీఎంను ఆహ్వానించారు. కార్యక్రమంలో డెలావేర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్ సహా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉగాదికి గద్దర్ అవార్డులను ప్రకటించింది జ్యూరీ. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయ్ నిలవగా, ఉత్తమ నటుడిగా తండేల్ మూవీకి గాను నాగచైతన్యకు దక్కింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో అద్భుత నటన కనబరిచిన రష్మికకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. గతేడాది ఘనంగా ప్రారంభమైన గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 2025 సంవత్సరానికి గాను స్పెషల్ అవార్డులు, స్పెషల్ జ్యూరీ, స్పెషల్ ఫిలిం అవార్డులను అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవికి దక్కింది. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు రమేష్ ప్రసాద్, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్వినీ దత్, ఏఎన్ఆర్ అవార్డు జయసుధ, టిఎల్ కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి, సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజ, బిఎన్ రెడ్డి అవార్డు సింగీతం శ్రీనివాసరావు సొంతం చేసుకున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిలింలకు ఈ అవార్డులు ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున పురస్కారాల ప్రదానం జరగనుంది. శ్రీ కొనిదల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగీతం శ్రీనివాసరావు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్వినీ దత్, టిఎల్ కాంతారావు అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్ పర్సనాలిటీ అదర్ దెన్ ఆర్టిస్ట్ తెలుగు సినిమా శ్రీ రమేష్ ప్రసాద్ గారు, సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుద్దాల అశోక్ తేజ, అక్కినే నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ. 2025కు ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి నిలిచింది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా, ఉత్తమ తృతీయ చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఎంపికైంది. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా తండేల్, ఉత్తమ పర్యావరణ చిత్రంగా ఇగ్వా, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సంక్రాంతికి వస్తున్న మూవీలు సెలెక్ట్ అయ్యాయి. ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రంగా కోర్ట్ మూవీ నిలవగా, ఉత్తమ బాలల చిత్రంగా అనగనగా నిలిచింది. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయి, సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా, థర్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిం గోస్ టు తండేల్, బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైరన్మెంట్ ఇగ్వా ఎం ప్రభాకర్ రెడ్డి, ఉత్తమ ప్రజాదరణ చిత్రం గోస్ టు సంక్రాంతికి వస్తున్నాం. ఉత్తమ దర్శకుడిగా రాజు వెడ్స్ రాంబాయి మూవీకి గాను సాయిలును ఎంపిక చేసింది జ్యూరీ. ఉత్తమ నటుడిగా తండేల్ మూవీకి నాగచైతన్యకు దక్కింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో అద్భుత నటన కనబరిచిన రష్మికకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. బెస్ట్ డైరెక్టర్ గోస్ టు సాయిలు రాజు వెడ్స్ రాంబాయి, బెస్ట్ లీడింగ్ యాక్టర్ గోస్ టు నాగ చైతన్య ఫర్ తండేల్, బెస్ట్ లీడింగ్ యాక్టర్స్ రష్మిక మందానా goes to the girl film is the girlfriend. ఉత్తమ సంగీత దర్శకుడిగా దండోరా మూవీకి గాను మార్క్ కె రాబిన్ ఎంపికయ్యారు. ఉత్తమ గాయకుడిగా రాజు వెడ్స్ రాంబాయి మూవీలో పాట పాడిన అనురాగ్ కులకర్ణి ఎంపికయ్యారు. ఉత్తమ గాయనిగా సాహితిని ఎంపిక చేశారు. ఉత్తమ హాస్య నటుడిగా కృష్ణతేజ్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా సందీప్ సెలెక్ట్ అయ్యారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మార్క్ కె రాబిన్ దండోరా,
Best Male Playback Singer Anurag Pulakarni for Raju Vetsarambai. Best Female Playback Singer Sahiti Chaganti. Best Comedian Sri Krishna Teja. ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ యూనిటీ, మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్, ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజు ప్రస్థానం, మహామనిషి, డాక్టర్ ఏఎస్ రావు చిత్రాలు నిలిచాయి. ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ అవార్డు కింద వనజీవి రామయ్య, మౌనమే నీ భాషలకు దక్కాయి. గల్ఫ్ ప్రాంతం రణరంగంగా మారుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. యుఎస్ సైనిక కేంద్రాల లక్ష్యంగా దాడులు చేస్తోంది ఐజీఆర్సీ. మరోవైపు టెహ్రాన్ సహా ఇరాన్లోని కీలక నగరాలపై ఎయిర్ స్ట్రైక్ చేస్తోంది ఇజ్రాయెల్. అటు లెబనాన్లోని హిజ్బుల్లా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నట్లు తెలిపింది ఐడీఎఫ్. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా సైనిక కేంద్రాలు లక్ష్యంగా అటాక్ చేస్తుంది ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. యూఏఈలోని అల్ దఫ్రా వైమానిక కేంద్రంపై దాడి చేసింది. యుఎస్ ఎయిర్ బేస్తో పాటు ఉపగ్రహ కమ్యూనికేషన్ హబ్ లక్ష్యంగా దాడి జరిగింది. దాడిలో కమ్యూనికేషన్ హబ్ ధ్వంసమైంది. ఇజ్రాయెల్పై మిసైల్స్ వర్షం కురిపిస్తోంది ఇరాన్ సైన్యం. జెరూసలేం, వెస్ట్ బ్యాంకులోని పలు ప్రాంతాలపైకి క్షిపణులు ప్రయోగించింది ఐఆర్జీసీ. దీంతో ఇజ్రాయెల్లోని పలు ప్రాంతంలో సైరన్లు మోగుతున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్టుపై మరోసారి మిసైల్స్ దాడి జరిగింది. దీంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది యూఏఈ. ఎయిర్పోర్టుకు ప్రయాణికులు రావద్దని సూచించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. టెహ్రాన్, ఇస్ఫహాన్పై ఎయిర్ స్ట్రైక్ చేసింది ఐడీఎఫ్. 80కి పైగా యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు తెలిపింది. టెహ్రాన్ సహా మధ్య ఇరాన్ ప్రాంతంలో దాడులు నిర్వహించినట్టు చెప్పింది ఐడీఎఫ్. దీంతో పలు ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఎయిర్పోర్టు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. లెబనాన్లోని నబీ చిటుపై వైమానిక దాడి చేసింది ఇజ్రాయెల్. హెజ్బొల్లా స్థావరాలు లక్ష్యంగా అటాక్ చేసినట్లు ప్రకటించింది. హెజ్బొల్లా రాకెట్ లాంచర్లు, ఆయుధ నిల్వలు, కమాండ్ సెంటర్లు ధ్వంసం చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 26 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ అటాక్ చేస్తూ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది అమెరికా. ఇరాన్ అంతటా దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు అమెరికా తన ఎయిర్ బేసులను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది బ్రిటన్. యూకే గ్లౌసెస్టర్ షైర్లో అమెరికాకు చెందిన B-1 బాంబర్ ల్యాండ్ అయింది. 146 అడుగుల పొడవున్న B-1 బాంబర్ లాన్సర్ RAF ఫెయిర్ పోర్టుకు చేరుకుంది. అమెరికా ఫైటర్ జెట్స్ కు పర్మిషన్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే సైప్రస్లోని యూకే స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. మధ్యధర సముద్రంలోని రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని డ్రోన్ ఢీకొట్టిందని యూకే తెలిపింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ నౌక USS జెరాల్డ్ పోర్టును రంగంలోకి దించింది అమెరికా. తన వార్షిప్పులు ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నట్టు తెలిపింది. పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన కీలక డిఫెన్స్ వ్యవస్థలపై దాడి చేస్తోంది ఇరాన్. జోర్డాన్లోని టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసింది ఇరాన్ సైన్యం. మువాఫక్ సాల్టీ వైమానిక స్థావరంలో తాడు వ్యవస్థ ధ్వంసమైనట్లు తెలిపారు యుఎస్ అధికారులు. దీంతో అమెరికాకు దాదాపు $300 మిలియన్ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. రేపటి మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారత్ విశ్వ విజేతగా మళ్లీ అవతరిస్తుందా, న్యూజిలాండ్ కప్పు ఎగరేసుకుపోతుందా అనేది రేపు తేలనుంది. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మినహా ఈ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన ఇండియాకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక పడిలేస్తూ వచ్చిన న్యూజిలాండ్ అద్భుతంగా పుంజుకుందని, ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా కప్పు చేజారిపోతుందని అంటున్నారు. T20 వరల్డ్ కప్ ఫైనల్ కు అంతా సిద్ధమైంది. రేపు రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. ముచ్చటగా 3వసారి పొట్టి కప్ను అందుకునేందుకు భారత్ తహతహలాడుతోంది. సొంత ఇలాకాలో న్యూజిలాండ్ను చిత్తు చేసి విశ్వ విజేతగా అవతరించేందుకు సూర్యకుమార్ సేన వ్యూహాలు రచిస్తోంది. ఇరు జట్ల బలాబలాలను బట్టి రేపు జరిగే తుది పోరు రసవత్తరంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సూర్యకుమార్ సేన దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాట్స్మెన్స్ రాణిస్తుండడం ఇండియాకు పెద్ద అడ్వాంటేజ్. ముఖ్యంగా సంజు శాంసన్ ఫామ్ ప్రత్యర్థి జట్టును భయపెట్టిస్తోంది. ఫైనల్లోనూ సంజు శాంసన్ రెచ్చిపోతే న్యూజిలాండ్కు పీడకలుగా మిగలనుంది.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లేమి అందరినీ కలవరపెడుతోంది. జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ మినహా అభిషేక్ ఏ మ్యాచ్ లోనూ ప్రభావం చూపలేకపోయాడు. తనదైన రోజు వస్తే అభిషేక్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించగలడు. ఫైనల్లో అభిషేక్ ఫామ్ లోకి వస్తే ఇక ఇండియా విజయం ఏకపక్షం కానుంది. ఇటు ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న అభిషేక్ ను రేపటి తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మిడిల్ ఆర్డర్ భారత్ కు ప్రధాన బలంగా కనిపిస్తోంది. సెకండ్ డౌన్ లో వస్తున్న ఇషాన్ కిషన్ పరుగుల వరద పారిస్తున్నాడు. తిలక్ వర్మ, శివం దుబే, కెప్టెన్ సూర్య, పాండ్యాలతో కూడిన బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. మిడిల్ ఆర్డర్ సహా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా ఫామ్ లో ఉండడం ఇండియాకు కలిసొచ్చే అంశంగా ఉంది. బౌలింగ్ లోనూ భారత్ బలంగా కనిపిస్తోంది. మొన్నటి సెమీఫైనల్లో బుమ్రా వేసిన చివరి 2 ఓవర్లు ఇండియాను ఫైనల్ కు చేర్చాయి. తనదైన యార్కర్స్ సంధిస్తూ ప్రపంచ బెస్ట్ బౌలర్ గా బుమ్రా పేరు తెచ్చుకున్నాడు. మరో బౌలర్ వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు ఇస్తుండడం ఇండియాకు మైనస్ గా మారింది. రేపు వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో మరో బౌలర్ ను తీసుకుంటారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. పాండ్యా, హర్షదీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారు. I mean, everyone obviously is very, very excited to play the final tomorrow, and they have been one of the sides who've been very tactical, as you rightly said. They come with a good plan, obviously, but then we also have our plans. We've been preparing for such a big stage, so we'll be completely focused on what we want to do, rather than what others think about our team, and just play good cricket. That's it. లీగ్ దశలో పడిలేస్తూ వచ్చిన న్యూజిలాండ్ సెమీస్ లో పుంజుకున్న తీరు క్రికెట్ ఫ్యాన్స్ ను అబ్బురపరుస్తోంది. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో ఫిన్ ఆలెన్ సృష్టించిన విధ్వంసం ఇప్పుడు భారత శిబిరాన్ని కలవరపెడుతోంది. ఫిన్ ఆలెన్ ను ఎంత త్వరగా అవుట్ చేస్తే భారత్ విజయ అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇటు టిమ్ సిఫర్ట్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. కివీస్ బ్యాట్స్మెన్ ను ఎంత తక్కువ పరుగులకు కట్టడి చేస్తే అంత మంచిదంటున్నారు నిపుణులు. If I get free from here, I'll definitely go and look into it, because dressing room से direct मैं यहीं आया, लोग खड़े थे वहाँ पे, but we'll definitely see on which soil we are playing tomorrow. Prefer कोई भी soil हो सर, वर्ल्ड कप फाइनल तो खेलना ही है, any soil is fine. तो दोनों soil पे खेलते हुए आ रहे हैं पूरे टूर्नामेंट में, ब्लैक एंड रेड. I think we've been doing good. భారత్ న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే న్యూజిలాండ్ 11 మ్యాచ్లు గెలిచింది. స్వదేశంలో భారత్ 11 గెలిస్తే కివీస్ 4 గెలిచింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ 7 గెలిస్తే న్యూజిలాండ్ 5 గెలిచింది. ఏ రకంగా చూసినా న్యూజిలాండ్ కన్నా భారత్ బలంగా కనిపిస్తోంది.